హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నాను. మీరు కూడా మీ ప్యాషన్ని ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి ఇది 2 kg స్ట్రాబెర్రీ కేక్ అయితే ఆర్డర్ వచ్చిందండి. ఇది ఫైనల్ ఫినిషింగ్ ఇలా వచ్చింది. ఈ విధంగా నేను ఎలా చేశాను అని చెప్పేసి మీకు స్టార్టింగ్ నుంచి ఫుల్ డీటెయిల్ వీడియో అయితే పెట్టడానికి ట్రై చేస్తున్నాను. నాకు డైలీ చాలా ఆర్డర్స్ అయితే ఉంటాయండి. ఏదో 1-2 వీడియో అయితే తీసుకుంటున్నాను. పదండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఓవెన్ని నేను ప్రీహీట్కి పెట్టేస్తున్నానండి. 150 degrees సెంటీగ్రేడ్ దగ్గర కింద రాడ్స్ ఆన్లో పెట్టేసుకొని ఒక 10 minutes అయితే ప్రీహీట్కి పెట్టేసుకోవాలండి. ప్రీహీట్ అయితే కంపల్సరీ చేసుకోవాలండి. కేక్ చేయాలంటే ముందైతే ప్రీహీట్కి పెట్టేసుకోవాలి ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాటర్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఇదైతే 12 eggs అయితే నేను బౌల్లోకి తీసుకున్నానండి. ఇది కేక్ జెల్. మీకు ఇది గ్రామ్స్లో కావాలి అనుకుంటే మీకు నేను రెసిపీ నాకు ప్రీమిక్స్ మీద వచ్చిన రెసిపీని ఎగ్జాక్ట్గా ఫాలో అవుతున్నాను, అది పెడుతున్నాను చూడండి. ఈ విధంగా కేక్ జెల్, వాటర్, స్ట్రాబెర్రీ ఎసెన్స్, కలర్ కోసం కొంచెం పింక్ లిక్విడ్ కలర్ కూడా యాడ్ చేసుకున్నానండి. ఎందుకంటే ఇది స్ట్రాబెర్రీ కేక్ కదా, అందుకని కొద్దిగా లైట్గా పింక్ కలర్ అయితే యాడ్ చేసుకున్నాను. ప్రీమిక్స్ వచ్చేసి 4.5 cups యాడ్ చేస్తున్నాను. ఇదంతా వచ్చేసి స్టాండ్ మిక్సర్ బౌల్ అండి, అగారో స్టాండ్ మిక్సర్. ఇదైతే చాలా చాలా హెల్ప్ అవుతుందండి నాకు యాజ్ ఏ హోమ్ బేకర్గా. వేరే బీటర్తో చేయొచ్చు కానీ నాకు బల్క్లో ఆర్డర్స్ ఉంటాయండి. స్టార్టింగ్లో బీటర్తో చేసేదాన్ని, ఇప్పుడైతే మొత్తం స్టాండ్ మిక్సర్తోనే స్టాండ్ మిక్సర్ అయితేనే చేయగలిగే పరిస్థితిలో ఉన్నాను. ఓకేనా అండి. ఇది క్రస్ట్ అండ్ క్రంబ్ అనే బ్రాండ్ నుంచి ప్రీమిక్స్. మనకు ప్రీమిక్స్ ఏంటంటే బేకర్స్కి బిగినర్స్కి అయితే అవసరం లేదండి. కాకపోతే ఈ విధంగా ఆర్డర్స్ ఎక్కువ వచ్చినప్పుడు మాత్రం మనకి ఇట్లా ఇన్స్టెంట్గా ప్రీమిక్స్ తీసుకోవడం బెటర్. ఇప్పుడు వంట మనం ఎలాగైతే అన్నీ రెడీగా ఉంటే అరగంటలో చకాచకా చేసేయగలుగుతాం, అదేవిధంగా ఈ బేకింగ్లో కూడా ఇవన్నీ రెడీగా ఉంటే మాత్రం మనం ఈజీగా చేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఈ స్టాండ్ మిక్సర్ కానీ ప్రీమిక్స్ కానీ ఇవి స్టార్టింగ్లో అయితే ఏం లేవండి. పోను పోను మనకి అలవాటైనాక ఆర్డర్స్ పెరిగే కొద్దీ తీసుకోవాల్సిందే. ఈ విధంగా చూడండి, పొరపాటు జరిగింది. అది డైరెక్ట్గా నేను స్విచ్ ఆన్ చేశాను, నాబ్ వచ్చేసి హై స్పీడ్లో ఉన్నిందనమాట. పౌడర్ అంతా బయటకు వచ్చేసింది చూడండి. ఇలాంటి మిస్టేక్స్ అయితే మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటాయండి. ఎందుకంటే అంత హడావిడిగా ఉంటుంది. ఇంట్లో పనులు, పిల్లల పనులు అన్నీ చేసుకుంటూ కూడా ఇవి మేనేజ్ చేసుకోవాలి అంటే చాలా కొంచెం ప్రెషర్ అయితే ఉంటుంది. ఒక్కోసారి ఆర్డర్స్ మీద మీద వచ్చేస్తాయండి, లేకపోతే ఒక్కోసారి అసలే ఉండవు. ఈ కేక్ చేసిన రోజు అయితే ఈ కేక్ ప్రాసెస్లో ఉన్నాగానే నాకు 4-5 కేక్స్ అయితే ఆర్డర్స్ వచ్చాయి. కొన్ని అయితే అర్జెంట్ అని చెప్పేసి 1 hour, ఈ కేక్ జరుగుతుండగానే 1 hourలోనే కావాలి అంటే నేను చెప్పాను కదండి ఎక్కువ చేసి పెట్టుకుంటానని, అవి కూడా రెడీ చేయాల్సి వచ్చింది ఈ కేక్తో పాటు. కాబట్టి కొంచెం వీడియో అటు ఇటు అయినా ఏమనుకోవద్దండి. ఇది వచ్చేసి 12 inches రౌండ్ టిన్. 2 kg కేక్ కోసం ఈ టిన్ని వాడుతున్నాను. ఇలా ఆయిలింగ్ చేసుకొని బటర్ పేపర్ వేసి పెట్టేసుకొని రెడీగా అయితే చేసుకుంటున్నానండి. ఇది వచ్చేసి 8 inches టిన్, అది 12 inches టిన్. ఇది 1 kg కేక్ సైజ్ అనమాట. ఒక సైడ్ మనకు పిండి బ్యాటర్ రెడీ అవుతుండగానే ఇలా బటర్ పేపర్తో టిన్స్ అయితే రెడీ చేసుకుంటుంటానండి. అట్ ఏ టైం అన్నీ సింగిల్ హ్యాండ్తో చేసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు ఈ వీడియో కూడా తీయాలనేసరికి ఇంకొంచెం టెన్షన్గా ఉంది. కొంచెం ప్లీజ్ అందరూ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. తర్వాత ఇప్పుడు వచ్చేసి బ్యాటర్లో మనం లాస్ట్లో స్లో స్పీడ్లో 1 or 2 స్పీడ్లో పెట్టేసి ఒక 1/2 glass ఆయిల్ అయితే యాడ్ చేశానంటే 50 grams ఆయిల్. మీకు చెప్పాను కదండి రేషియో అయితే నేను ఆ ప్రీమిక్స్ కవర్ మీద ఉంటుంది కదా రెసిపీ, అదే ఫాలో అవుతున్నాను. ఈ బ్యాటర్ రెడీ అయ్యి నేను ఓవెన్లో పెట్టుకునే లోపు క్రీమ్ కూడా రెడీ చేసుకుంటున్నానండి. ఎందుకు అంటే ఆల్రెడీ చెప్పాను కదండి ఈ కేక్ ప్రాసెస్లో ఉండగానే నాకు 1-2 కేక్స్ అర్జెంట్ అని అడిగారు. దానికోసం అయితే ఒక సైడ్ ప్రిపేర్ చేసుకుంటూనే ఇవన్నీ మేనేజ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇలా బ్యాటర్ మొత్తం రెడీ అయిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మనము ఈ బ్యాటర్ అయితే ఈ 2 kg టిన్లో పోసేస్తున్నాను. నాకు ఈ 2 kg కేక్తో పాటు
1 కేజీ ఇంకొక హాఫ్ కేజీ కేక్ అయితే బ్యాటర్ సరిపోయిందండి మొత్తానికి. ఫస్ట్ అయితే ఈ 2 కేజెస్ కేక్ బ్యాటర్ మాత్రమే ఓవెన్లో పెట్టి నేనైతే బేక్ చేసుకున్నాను. దీంతో పాటు హాఫ్ కేజీ పెట్టొచ్చు, కానీ మరీ హాఫ్ అన్ అవర్లోనే అయిపోతుందండి హాఫ్ కేజీ. ఓవెన్ పెద్ద కేక్లకైతే మనం మాటికి ఓపెన్ చేస్తే అంత మంచిగా బేక్ అవ్వదండి. అందుకోసమని నేను కేజీ హాఫ్ కేజీ ఒకసారి పెట్టేసుకున్నాను. ఈ 2 కేజెస్ ఒక్కటి మాత్రమే ఓవెన్లో పెట్టేసుకున్నాను. చాలా ప్లేస్ ఉంది, కానీ ఈ కేక్ మంచిగా రావాలని చెప్పేసి నేను అవి అయితే పెట్టలేదండి. ఇది బేకింగ్ టైం వచ్చేసి 150 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర కింద రాడ్స్ ఆన్లో పెట్టుకొని 50 మినిట్స్ అయితే నేను బేక్ చేసుకున్నానండి. ఇది ఎందుకంటే హైటెడ్ కేక్స్ అయితే మనకి 1 అవర్ పడుతుంది, కానీ ఇది వెడల్పుగా ఉంది కాబట్టి 50 మినిట్స్లో మనకి కేక్ అయితే రెడీ అయిపోతుంది. ఈలోపు మళ్ళీ మీకోసం ఫ్రెష్గా మళ్ళీ ఈ కేక్ కోసమే క్రీమ్ ఎలా వేసుకున్నాననేది చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి సిల్వర్ మార్క్ బ్రాండ్ 1 లీటర్ ప్యాకెట్ అన్నమాట. నేను ఇప్పుడైతే ఎప్పుడు వేసినా కూడా నేను ఒక హాఫ్ ప్యాకెట్ 2 టైమ్స్ వేస్తానండి. కొద్దిగా అటు ఇటు అయినా నాకు నెక్స్ట్ కేక్స్కి పనికొస్తుందని వేస్తాను. మీకోసం వీడియో కోసం చూపించాలని బౌల్ అయితే నేను కొంచెం ఈ హ్యాండిల్ ఉంది కదండి, పూర్తిగా రాంగ్ సైడ్లో పెట్టేశాను. అదైతే లాక్ అయిపోయింది. క్రీమ్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ పట్టింది నాకు ఆ బౌల్ దాని నుంచి తీసేయడానికి. ఇంకోసారి మిస్టేక్ జరగకుండా చూసుకుంటాను. ఇది వచ్చేసి మనకి ఈ విప్పింగ్ చేయడానికి యూజ్ అయ్యే బ్లేడ్ అండి. ఇది బల్బ్ లాగా అటాచ్ చేసుకోవడమే. మీకు కావాలంటే ఫుల్ డీటెయిల్ వీడియో ఈ స్టాండ్ మిక్సర్ గురించి అయితే ఫర్దర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. ఎవరికైనా అవసరం అనుకుంటే కమెంట్ చేయండి. ఇదైతే హాఫ్ ప్యాకెట్ వేసాను కదండి, 5 to 6 మినిట్స్లో మనకు కేక్ అయితే రెడీ అయిపోతుంది. డైరెక్ట్ హై స్పీడ్లో పెట్టేస్తే అయిపోతుందండి. మధ్యలో మార్చడం అయితే ఏం అవసరం లేదు. ఈ విధంగా 5 to 6 మినిట్స్లో మనకి క్రీమ్ అయితే మంచిగా విప్ అయితే అయిపోతుంది. చాలా బాగుంటుందండి. బీటర్తో అయితే చాలాసేపు పట్టుకొని నిలబడాలి. తర్వాత ఇంత పర్ఫెక్ట్గా వస్తుందా అంటే నాకు కొంచెం డౌటే. ఎందుకంటే బీటర్తో చాలా టైం టేకింగ్ అండి. ఒక్కోసారి అటు ఇటు కూడా అవ్వచ్చు అనమాట. మనం పట్టుకునే విధానాన్ని బట్టి కూడా అది మారిపోతుంటుంది. దీంట్లో మాత్రం మనం పట్టుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి పర్ఫెక్ట్గా విప్పింగ్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా కూడా అయిపోతుంది, ఎందుకంటే మనం పట్టుకోవాల్సిన పని లేదు కదా. అందుకనే నేను దాని పేరు స్టాండ్ మిక్సర్ అని పెట్టారు. ఈ విధంగా ఒక 6 మినిట్స్ తర్వాత అయితే విప్పింగ్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కేక్ డెకరేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇదిగో చూడండి, ఎంత ట్రై చేసినా అన్లాక్ అవ్వలేదు. ఇంకా లాభం లేదని వీడియో ఆఫ్ చేసి అన్లాక్ చేసుకున్నాను దాన్ని. తర్వాత వచ్చేసి చూడండి ఎంత స్టిఫ్గా వచ్చిందో. స్టిఫ్ పీక్స్ అంటే ఇవే అన్నమాట. మనకి టైం చూసుకుంటే సరిపోతుందండి. 1 లీటర్ ప్యాకెట్కి వచ్చేసి మనకి 12 మినిట్స్ పడుతుంది. దాని ప్రకారం మనం ఎంత వేసుకున్నామనే దాన్ని బట్టి విప్పింగ్ అయితే జరిగిపోవాలి. తర్వాత ఇది 2 కేజెస్ కేక్ ఇలా బేక్ అయిపోయింది. ఆ పై లేయర్ అయితే అంత బాగోదని లైట్గా తీసేసానండి. మనం పింక్ కలర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి కేక్ కలర్ కూడా మనకి లైట్ పింక్ కలర్ షేడ్ అయితే వచ్చేసింది. చూడండి, చూపిస్తాను. ఇప్పుడు కట్ చేసిన తర్వాత లోపల లేయర్ ఎంత బాగుందో, స్పంజీగా, అట్ ద సేమ్ టైం టేస్టీగా కూడా ఉంటాయండి. నా దగ్గర కేక్ తీసుకున్న వాళ్ళందరూ చాలా బాగుందని మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే మనం ఫ్రెష్గా బేక్ చేసి అప్పటికప్పుడు ఇస్తాం కాబట్టి బేకరీ వాళ్ళ కన్నా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. మన కేక్ జరగకుండా ఉండడం కోసం స్టార్టింగ్లో కొద్దిగా క్రీమ్ అయితే పెట్టేసుకొని కేక్ బేస్ అయితే దాని మీద జరగకుండా పెట్టేసుకోవాలి. తర్వాత ఇలా ఫస్ట్ లేయర్ నేను కింద పార్టే పెట్టుకుంటానండి. ఎందుకంటే మనకు కట్ చేసినప్పుడు కింద గినక పల్చటి లేయర్ పెడితే మనకి పట్టుకోవడానికి రాదు, అందుకోసమని. తర్వాత ఇలా కొద్దిగా క్రీమ్ అయితే వేసుకొని దాన్ని స్ప్రెడ్ చేసుకొని, స్ట్రాబెర్రీ కేక్ కాబట్టి స్ట్రాబెర్రీ క్రష్ అయితే యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా 2 లేయర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత థర్డ్ లేయర్ వేసుకున్న తర్వాత క్రమ్ కోట్ వేసుకొని ఫినిషింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. చాలా 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 టైం టేకింగ్ ప్రాసెసే అండి. ఇలా చూస్తే అలా వచ్చేసే పని అయితే కాదు. మనం బిగినర్స్ అయితే చాలా చాలా ఓపికతో నిదానంగా అన్నీ అబ్జర్వ్ చేస్తూ నేర్చుకోవాల్సి ఉంటుంది.
నేను ఎందుకు మాటికి బిగినర్స్ అంటున్నానంటే, అసలు నేను వీడియో స్టార్ట్ చేసిందే నాలాగా స్ట్రగుల్ అవుతున్న వాళ్ళ కోసము. నేను అన్ని వీడియోస్లో ఫాలో అయ్యి ఒక్కొక్క వీడియోలో నుంచి ఒక్కొక్క ఆస్పెక్ట్ నేర్చుకొని ఈ విధంగా ట్రై చేయంగా ఈ మాత్రం ఫినిషింగ్ వస్తుందండి. ఇది వచ్చేసి ఇప్పుడు 2 kg స్ట్రాబెర్రీ అని చెప్పాను కదా. మనకి విప్పింగ్ క్రీమ్ ఫ్రిడ్జ్లో పెట్టిందైతే గట్టిగా అయిపోతుందండి. ఇది అప్పటికప్పుడు వేసింది అయితే చాలా స్మూత్గా ఉంటుంది. ఒకవేళ మన దగ్గర విప్పింగ్ క్రీమ్ ఆల్రెడీ వేసింది ఉంటే అది మధ్యలో లేయర్స్కో వాడాలి, కానీ ఫినిషింగ్కి వాడొద్దండి. ఎందుకంటే ఇంత నీట్గా ఇంత స్మూత్గా అయితే రాదు, కొంచెం మనకి రఫ్ టెక్స్చర్ లాగా ఉంటుంది. కాబట్టి క్రీమ్ ఎప్పుడైనా ఫ్రెష్గా వేసింది మాత్రమే ఫినిషింగ్కి వాడితే చాలా బాగుంటుంది, నీట్గా వస్తుంది ఫినిషింగ్. చూడండి, నేనైతే స్కేల్తోనే వేస్తున్నానండి. నేను ఎలాంటి స్పాచులాస్ యూజ్ చేయట్లేదు. అసలు స్కేల్తో వేయడం ఈజీగా అనిపించేసి నేనైతే 4 to 5 స్కేల్స్ అయితే స్పేర్గా పెట్టుకున్నాను అనమాట. నాకు అంత బాగా అనిపిస్తుంది స్కేల్తో చేయడము. ఇది ఒక కొత్త డిజైన్ ట్రై చేద్దామని అయితే ట్రై చేశానండి. ఎలా వచ్చిందో చెప్పండి. ఈ సైడ్కి లైన్స్ ఇచ్చేసి తర్వాత టూత్ పిక్తో లైన్స్ నిలువుగా అనేసరికి ఒక ప్యాటర్న్ లాగా అయితే ఫామ్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు టూత్ పిక్ తీసుకొని పైన దీన్నేమో కొద్దిగా స్ప్రెడ్ చేసుకున్నాను, కింద మాత్రం టూత్ పిక్తో మీకు జూమ్లో చూపిస్తాను చూడండి. కొద్దిగా ప్యాటర్న్ చూడండి, మనం ఏదో పెద్ద డిజైన్ వేసినట్టుగా అనిపిస్తుంది. చిన్న చిన్న టెక్నిక్స్తోనే మనం కేక్ డిజైన్ అయితే చాలా బాగా మార్చేయచ్చండి. ఒక్కోసారి ఒక్కో విధంగా న్యూ డిజైన్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. మీకు ఎలా అనిపించింది ప్లీజ్ నాకైతే చెప్పండి, షేర్ చేయండి నాతోన. తర్వాత వచ్చేసి ఇది ఫ్లవర్ లైట్గా ఎప్పుడు రోజెస్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని ఇదైతే లీఫ్ నాజిల్తోనే ట్రై చేశానండి. ఇది ఆల్రెడీ మీకు షేర్ కూడా చేశాను, ఒక కేక్కి ఆల్రెడీ వేసున్నాను కదా ఆ టైప్లోనే. కాకపోతే ఇది కొంచెం హైట్ నుంచి డౌన్కి వచ్చే విధంగా కింద బేస్ అయితే కొద్దిగా ఎక్కువ పెడుతూ లాస్ట్కి డైరెక్ట్ కేక్ మీదనే డిజైన్ వేశాను. కొంచెం హైట్ నుంచి కిందకి డౌన్కి వచ్చినట్టు డిజైన్ అయితే చాలా బాగా అనిపించిందండి లైవ్లో చూస్తే. మీకు ఎలా అనిపించిందో మరి నాకు ప్లీజ్ కమెంట్ చేయండి. మీకు నచ్చితే ఎవరికైనా షేర్ కూడా చేయండి. ఇది అందరికీ యూస్ఫుల్ అని చెప్పను, కానీ ఇలా బేకింగ్ చేసే వాళ్ళకైతే చాలా యూస్ అవుతుందండి. స్టార్టింగ్లో తెలుగులో అయితే ఎలాంటి ఛానల్స్ లేవు, ప్రస్తుతం అయితే చాలామంది చూపిస్తున్నారు. ఇప్పటి నుంచి నా స్టైల్లో నేను కూడా చూపిద్దాము అని చెప్పేసి నేనైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి. ఎవరైనా ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్లవర్స్ అయితే ఈ విధంగా నాకు కొంచెం లైట్ షేడ్ లాగా అనిపించి కొంచెం రెడ్ కలర్ దాంతోన డస్ట్ చేశానండి. ఈ డస్టింగ్ పౌడర్స్ కూడా మనకి చాలా తక్కువ కాస్ట్లోనే దొరుకుతాయండి. ఒక 50 to 60 రూపీస్లో మనకైతే ఈ పౌడర్ కలర్స్ అయితే దొరికిపోతాయి. ఇందులో కూడా మనం అమౌంట్ పెట్టే కొద్దీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎక్విప్మెంట్ అంతా కొనుక్కోవచ్చండి. అది అవసరమా లేదా అని చెప్పేసి మన డిమాండ్ని బట్టి, మన కస్టమర్ డిమాండ్ని బట్టి కొనాలి. అన్నీ ఒకేసారి అయితే కొనమని నేను చెప్పనండి, నేను సజెస్ట్ కూడా చేయను అలాగా. నాకు మెయిన్ ఏంటంటే కస్టమైజేషన్ అయితే చాలా తక్కువ అండి. ఎవరైనా నాకు కేక్ ఆర్డర్ ఇచ్చేవాళ్ళు నాకే వదిలేస్తారు, డిజైన్ మీ ఇష్టం అండి, మీకు ఎలా నచ్చితే అలా చేయమని చెప్తారనమాట. ఈ విధంగా అయితే ఈ డిజైన్ని ట్రై చేశాను. ఫినిషింగ్ అయితే ఇలా వచ్చిందండి. ఈ కేక్ ఎలా ఉందో ప్లీజ్ నాకు కమెంట్ అయితే చేసి చెప్పండి. బాయ్ అండి.